నువ్వు చేస్తున్న పని? రూపకి పెద్ద కర్మ జరగకుండానే ఇలా పూజలు చేయడం అరిష్టం నీకు తెలీదా? అవునమ్మా, ఇలా పూజ చేయడం మంచిది కాదు. అసలు నువ్వు ఈ ఇంటికి మేలు కోరొచ్చావా లేదంటే కీడు తలపెట్టడానికి వచ్చావా? ఏమైంది? చూడు తమ్ముడు, రూపకి ఇంకా పెద్ద కర్మ కాలేదు, ఇప్పుడే పూజలు మొదలు పెట్టేసింది. ఎంత అరిష్టం! నాయనా, నువ్వు కూడా హారతి తీసుకో. వాళ్ళు చెప్తుంది నిజమే కదమ్మా. తెలుసో తెలియకో పూజ చేశావు. ఇంకెప్పుడు ఇలాంటిది చేయొద్దమ్మా. అది మనకే కాదు, నా బిడ్డ రూప ఆత్మకు కూడా మంచిది కాదు. అయ్యో నాయనా, అసలు అక్క చచ్చిపోతేనే కదా అక్క ఆత్మ శాంతించడానికి. నేను చెప్పాను కదా దీపక్, రూప చనిపోలేదు, ఇదే రూప అని. ఏమంటున్నావు రుక్మిణి? మా రూప చనిపోకపోవడం ఏంటి? అవును చిన్నమ్మా, అక్క చచ్చిపోలేదు. మీ ముందే ఉండాది, మీ పక్కనే ఉండాది, మీ చుట్టూనే తిరుగుతా ఉండాది. చూసావమ్మా, తను రూప కాదు. అక్క చచ్చిపోయింది అంటే నీ మనసు నమ్మిందా నాయనా? ఇంకా నీ కండ్ల ముందే తిరుగుతా ఉన్నట్లా? నా బిడ్డ చనిపోయింది అంటే నమ్మబుద్ధి కావట్లేదు. అలా అని నమ్మకుండా ఉండలేను. ఎందుకంటే నా కళ్ళ ముందు నీళ్లలో మునిగిపోయిన రూప మళ్ళీ తిరిగి రాలేదు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దీపక్, గంటలోనే ప్రూవ్ చేయాలి. అంతకు మించి టైం దొరికితే ఆ రూప తప్పించుకుంటుంది. ఇంతకీ ఎవరికి ఫోన్ చేస్తున్నావు మమ్మీ? ఫింగర్ ప్రింట్స్ వాళ్ళకి. విజయాంబిక గారు లేనిపోని క్రియేట్ చేసి అమ్మాయి గారిని ఇరుకుని పెట్టేలా ఉంది అమ్మగారు. రూప చేయాలనుకున్నది మంచి రాజు, విజయాంబిక చేయాలనుకున్నది చెడు. దేవుడెప్పుడు మంచినే గెలిపిస్తాడు. నువ్వేం కంగారు పడకు. అయినా గంటలో ఎలా నిరూపిస్తుంది అమ్మగారు? ఈ విజయాంబిక గారు లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు. ఏంటి మమ్మీ నీ ప్లాన్? అసలు ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ ని ఎందుకు పిలుస్తున్నావు? దీపక్, దాన్ని ఇప్పటికిప్పుడు పట్టుకోవాలంటే ఇదొక్కటే మార్గం. అని సూపర్ ఐడియా మమ్మీ. ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళు వచ్చేస్తారు. 20 నిమిషాల్లో ఆ రూప బండారం బయటపడుతుంది. మీ మావయ్యని మోసం చేసినందుకు గాను 21వ నిమిషంలో రూప విరూపాక్షలిద్దరూ మెడబట్టి బయటికి గంటబడతారు. ఇది మాత్రం పక్కారా దీపక్? అత్తయ్య ఏం ప్లాన్ చేస్తుందో ఏంటో అస్సలు అర్థం కావట్లేదమ్మా. ఒకవేళ అత్తయ్య ప్లాన్లో నేను దొరికిపోతే నాన్నను మోసం చేసిందని అవుతాను. నేను చేయాలనుకున్న పనులన్నీ శాశ్వతంగా సమాధైపోతాయమ్మా. నువ్వేం భయపడకమ్మా. నువ్వని తెలిసే ఛాన్సే లేదు. వాళ్ళేదో రాయేస్తున్నట్టున్నారు.
అమ్మా నువ్వెందుకు మా నుంచి నుండవు కూర్చో. వచ్చేసారు దీపక్, వాళ్ళని తీసుకుందా. రండి రండి రండి. నమస్కారం సార్. నమస్కారం. వీళ్ళు ఫింగర్ ప్రింట్ ఎగ్జామిన్ చేయడానికి నేనే రమ్మన్నాను తమ్ముడు. దొరికిపోయానమ్మా. నువ్వు తొందరపడకు రూపా, ఎప్పటిలాగానే ఉండు.